మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు. తెలుగు సినిమా రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఫస్ట్ ఈ టైటిల్ గురించి మాట్లాడుకునేటప్పుడు అన్నిటికంటే పెద్ద టైటిల్గా ఈ టైటిల్ ఖ్యాతికెక్కిన విషయం ముందు మనం చెప్పుకోవాలి. అట్లాగే ఈ సినిమా నిడివి వచ్చి 2 గంటల 44 నిమిషాలు, అంటే 164 నిమిషాలు. UA 13+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా 12 జనవరి 2026 విడుదలైంది. అయితే ఒకరోజు ముందే 11వ తారీఖు రాత్రి 9 గంటలకు మూవీ మ్యాక్స్లో ఇసేల్ MR ప్లానెట్లో ఈ సినిమా నేను 600 రూపాయల టికెట్ బెనిఫిట్ షో దాని కింద ప్రీవ్యూ కింద చూశాను. మొత్తం బుక్ మై షోలో బుక్ చేస్తే 648 రూపాయల చిల్లర మనకి మొత్తం ఈ సినిమా టికెట్ పడింది. సో మొత్తానికి ఏంటంటే టికెట్కి పెట్టిన వర్త్ వచ్చిందా లేదా అంటే నేనైతే సాటిస్ఫై అయ్యాను. ఈ సినిమాకి హ్యాపీ అనిపించింది పిక్చర్ చూసి, ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమా. సో రెగ్యులర్ దాంట్లోనే కథ ప్రకారంగా ఏమాత్రం కొత్తదనం లేకపోయినా కూడా ఇది డిఫరెంట్. ఎందుకన్నానంటే ఇందులో ఇద్దరు హీరోలను కలపడం ఒక డిఫరెంట్ పాయింట్. సో ఈ సినిమాకు నాకు పడ్డ అమౌంట్ 642 రూపాయల 48 పైసలు బుక్ మై షోలో. సో చూశాను, చాలా బాగుంది. ఈ పండుగ సీజన్లో నేను ముందే విన్నర్ అని చెప్పాను, ఇదే సినిమా విన్నర్ అయింది. అందుకు నాకు ఆనందంగా ఉంది, నేను చెప్పింది నిజమైనందుకు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార, తర్వాత క్యాథరిన్ తెరీసా తదితరులు నటించినటువంటి ఈ సినిమాకి అనిల్ రావిపూడి కథ, కథనం, మాటలు, దర్శకత్వం. అట్లాగే నిర్మాతలు వచ్చి సాహు గారపాటి, సుష్మిత కొనిదెల, భీమ్స్ సిసిరోలియా మ్యూజిక్, తమ్మిరాజు ఎడిటర్. అనిల్ రావిపూడి వరుస సక్సెస్లు కొట్టుకుంటూ వస్తున్నాడు. కానీ ఈ సినిమా మీద ట్రోలింగ్ ఎలా జరిగిందంటే అనిల్ రావిపూడి సక్సెస్ ఈ సినిమాతో ఆగిపోతుంది అన్న టైప్లో ప్రచారం జరిగింది. అయితే అందరి ఆలోచనల్ని తలకిందులు చేస్తూ ఈ నెగిటివ్ ట్రోల్సే ఈ సినిమాకి హెల్ప్ అయ్యాయి. ఏ రకంగా అంటే సినిమాకి వెళ్ళేటప్పుడు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఎవరు వెళ్ళలేదు. చిరంజీవి వింటేజ్ లుక్, ఆ తర్వాత చిరంజీవి మ్యానరిజమ్స్, వెంకటేష్ చిరంజీవిల కాంబినేషను, ఇది సినిమాకి ఆకట్టుకునేలాగా తయారైంది. చిరంజీవి సొంత పేరు శివశంకర వరప్రసాద్ అని అందరికీ తెలుసు. మన శంకర వరప్రసాద్ గారు పండుగకు వస్తున్నారని టైటిల్ పెట్టడంతో అతిపెద్ద టైటిల్ పెట్టినట్టు అయింది. పండుగకు వస్తున్నారనేది క్యాప్షన్ అయినా కూడా ఆ పండుగకు వస్తున్నారనే దానికి కథకి ఏ రకమైన సంబంధం లేదు. సంక్రాంతి పండుగకి సినిమా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అది పెట్టుకున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇక శివశంకర వరప్రసాద్ గారు అని పెడితే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. మన అనే దగ్గర శివ అనే వర్డ్ పెట్టేసి అయిపోయేది కదా, మొత్తం సొంత పేరు వచ్చేది. సరే, వెంకటేష్ పేరు ఈ సినిమాలో వెంకీ గౌడ. యాక్చువల్ ఆయన గౌడ కాదు, వేరే క్యాస్ట్. అయితే గౌడ పాత్ర పెడితే దేవేగౌడ అని చెప్పి చిరంజీవి పిలవడం, మళ్ళీ ఇంకో గౌడ అని పిలవడం అని అవి కామెడీగా అనిపిస్తుంది. అయితే మందు తాగేటప్పుడు ఆయన ఒక మంత్రం చెప్పిస్తాడు, మధు సేవనం అంటూ ఒక గమ్మత్తుగా చెప్పి ధనాధన్ అంటాడు లాస్ట్లో. అది కూడా వెంకటేష్ అని, నువ్వు నా గురువు, నాకు ఇంటర్మీడియట్లో ఉంది, అక్కడ యానిమేషన్ టైప్లో చూపించడం బాగుంది. సరే, ఈమె శశిరేఖ పాత్రలో నయనతార, లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, లేడీ సూపర్ స్టార్ తర్వాత విక్టరీ వెంకటేష్ ముగ్గురు కాంబినేషన్ అనేసరికి సినిమా మీద అంచనాలు పెరిగాయి. కానీ ట్రోల్స్ వల్ల ఆ అంచనాలు బ్యాలెన్స్ అయ్యాయి. శశిరేఖ అనే పాట బాగాలేదు, ప్రీ వెడ్డింగ్ షో పాటలాగా ఉంది అని చెప్పి ఏవైతే ట్రోల్స్ వచ్చాయో సినిమా చూసిన తర్వాత మనకు అట్లా ఏం అనిపించదు, బ్రహ్మాండంగా ఉండదు, సాంగ్ బాగుంది. సో అట్లాగే భీమ్స్ సిసిరియల్లో అనిల్ రావిపూడి కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాంతో సూపర్ హిట్ కొట్టాడు కదా. సో పండుగకు వస్తున్నామని చెప్పేసి ఈ సినిమాతో కూడా ఒక సూపర్ హిట్ కొట్టాడని అనుకుంటున్నాను నేను. తర్వాత రేపు రాబోతున్నా, అంటే 14th రోజున, రేపు కాదు ఎల్లుండి రాబోతున్న ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు కానీ, తర్వాత నారినారి నడవమురారి అని శర్వానంద్ సినిమా కానీ ఇవి వస్తున్నా కూడా అప్పుడే నంబర్ 1 ఎలా డిక్లేర్ చేస్తారు మీరు అని నన్ను అడిగితే కూడా ఈ ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోల సంగతి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవికే ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళు కంపల్సరీ చిరంజీవి సినిమా బాగున్నా బాగోలేకపోయినా చూస్తారు. ఆ ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు వీళ్ళతో కంపేర్ చేసుకుంటే అటు ప్రభాస్ కూడా ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉన్నా కూడా రాజాసాబ్ ఆల్రెడీ డిక్లేర్డ్, అది ఎట్లాంటి డిజాస్టర్ అని చెప్పేసి ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. తర్వాత అందులో ఏదైతే ఫైట్ చూపించారో ఆ 8 నిమిషాల ఫైట్ ఇప్పుడు యాడ్ చేశారంటే సంక్రాంతి తర్వాత 14th మొన్న 6 o'clock స్టార్ట్ చేస్తారని రిజల్ట్ చూసిన తర్వాత నిన్నటి నుంచే స్టార్ట్ చేస్తారని చెప్పి వార్తలు వచ్చాయి. అయితే ఆ రాజాసాబ్ రిజల్ట్ తెలిసిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఉండేది ఈ సినిమానే. ఆ శర్వానంద్, నవీన్ పోలిశెట్టిల సినిమాలు అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సినిమాలు కావు కాబట్టి ఇక్కడ వెంకటేష్ ఫ్యాన్స్ కూడా యాడ్ అవుతున్నారు కాబట్టి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అనే 4 హీరోల్లో ఇద్దరు కాంబినేషన్ రేర్ కాంబినేషన్. ఈ రేర్ కాంబినేషన్ ఈ సినిమా కుదిరింది. కొనిదెల తర్వాత సుస్మిత, తర్వాత సాహు గారు పాటి కలిపి నిర్మించినటువంటి ఈ సినిమాకి
నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. యాక్చువల్లీ కథ ప్రకారంగా చెప్తే పాత చింతకాయ పచ్చడే, కానీ అనిల్ రావిపూడి ట్రిక్స్ చూస్తే భలే అనిపిస్తుంది మనకి. ఎందుకంటే సింపుల్గా వెంకటేష్ పాట చిరంజీవితో, చిరంజీవి పాట వెంకటేష్తో చేయించేసరికి అభిమానులకు పూనకాలు వచ్చేసాయి. ఉదాహరణకు యు రెక్క తక్క మికా అనే పాటని వెంకటేష్ చేస్తే, ఆరు వెంకటేష్ పాట సంక్రాంతి పొంగలే పొంగలే అనే పాటని వెంకటేష్ పాటని చిరంజీవి చేస్తూ చిరంజీవి ఇలా వెంకటేష్ లాగా అనడం, చిరంజీవి లాగా వెంకటేష్ డ్యాన్స్ చేయడం, ఆ తర్వాత ఒక పాటలో చిరంజీవి డ్యాన్స్ చేస్తూ ఇంద్రా స్టైలు, తర్వాత ఇలా 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 అనేటువంటి ముఠామేశ్వరి స్టైలు అవన్నీ ఆపేసి సెల్ ఫోన్ తీసుకొని కొత్త రకం స్టెప్ వేయడం బాగుంటుంది. అనిల్ రావిపూడి స్టెప్ వేయడం కూడా బాగుంది. ఒక లాస్ట్ పాటలో వీళ్ళిద్దరూ ఆడేటువంటి పాటలో అనిల్ రావిపూడి స్టెప్స్ బాగుంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే విడిపోయిన భార్య భర్తలు కలుసుకోవడం అంతే, సింగిల్ లైన్ ఇంతే కదా. సో ఇంతకుముందు మనకి అజిత్ హీరోగా ఒక సినిమా వచ్చింది, అందులో పాప ఉంటుంది, వాళ్ళిద్దరు విడిపోతారు భార్య భర్తలో, విశ్వాసం సినిమా పేరు. ఆ తర్వాత ఎంతో కష్టంగా పిల్లను కలుసుకొని బాధపడతాడు. భార్య భర్తలకు విభేదాలు ఉంటాయి. ఆ పాప మీద దాడి జరిగితే తన వల్లే దాడి జరిగిందని చెప్పి భార్య అనుకుంటుంది. చివరికి పోతే తన వల్లనే, తన కొరకే వచ్చారు వాళ్ళు అంతకులని తర్వాత తెలుసుకొని పశ్చాత్తాపడి ఇద్దరు కలుసుకుంటారు. ఇంతలోపు చైల్డ్ సెంటిమెంట్ ఉంటుంది. ఇందులో పాప బాబు, ఇందులో కూడా పాప పెద్దది, అందులో పాప పెద్ద పాప, పాప అంటే ఒక టీనేజ్ పాప లోపల పాప ఉంటుంది. ఇందులోనేమో కొంచెం ఒక 11-12 ఏళ్ళ పాప, 9 సంవత్సరాల తమ్ముడు అలా ఆ పాపకి ఉంటారు. ఆ ఇద్దరు పిల్లల కోసం చిరంజీవి ఏం పాటలు పడ్డాడో, వాళ్ళ కోసం ఏ ప్రేమను ఎలా గెలుచుకునేది ఇది. జైనవాబ్ ఇదే రోజు 3 రోజుల కింద అంటే 9వ తారీఖున రిలీజ్ అయిన ది రాజాసాబ్ సినిమాలో అమ్మమ్మ నాయనమ్మ పాత్రలో నటించినటువంటి జైనవాబ్ వీళ్ళ చిరంజీవి తల్లిగా నటించింది. మంచిగా వాళ్ళిద్దరికి సరిపోయింది, అంటే ఆ ఏజ్ గ్యాప్ సరిపోయింది ఇద్దరికి. సో చిరంజీవి అందరిని అక్క అనడము, తర్వాత ఆయనను పరిచయం చేసినప్పుడు ఉతికి ఆరేస్తాడు అన్నప్పుడు బట్టలు ఉతికేయడము, వాష్ చేస్తాడంటే ఇల్లు తోడవడం లాంటివి చూపించి అక్కడ లాస్ట్ టైం ఇంతకుముందు మనకి సంక్రాంతికి వస్తున్నాల్లో వెంకటేష్ ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో అదే టైప్ క్యారెక్టర్ని చిరంజీవిని వెంకటేష్ పాత్రలో, అంటే వెంకటేష్ పాత్రలో చిరంజీవిని చూసినట్టుగా మనకు ఆ కళ్ళద్దాలతో సహా మనకి వెంకీ గుర్తుకొచ్చేలాగా చేశాడు అనిల్ రావిపూడి. సో మొత్తానికి ఏంటంటే ఓపెనింగే మనకి ఆ తర్వాత క్యాథరిన్ తెరిసా టైట్ ఫిట్ నల్ల బ్లాక్ ప్యాంట్లో కనబడుతుంది ఒక షాట్లో, అది కూడా అందరూ నిలబడ్డ షాట్లో. హర్షవర్ధను, ఆ తర్వాత కొందరు జబర్దస్త్ వాళ్ళు మొత్తం అంటే కళాకారులు కొందరిని ఇందులో నిలబెట్టారు. హర్షవర్ధన్ పక్కన క్యాథరిన్ తెరిసా, ఒక లావుట్ అతను, వీళ్ళందరూ ఒక గ్రూప్గా వీళ్ళకు ఉంటారు, వీళ్ళ మీటింగ్స్ ఉంటాయి. సో ఓపెనింగే శరత్ సక్సేనాకి కేంద్ర మంత్రి అయితే ఆయనకి ఏదో థ్రెట్ వస్తే వచ్చి నాకు అడగకుండా ఒక చిన్న యముడుగా పర్మిషన్ తీసుకొని వస్తాడు నీ దగ్గరికి అన్నప్పుడు వీళ్ళని కిడ్నాప్ చేసి ఇతనితో సహా అందరినీ కట్టేసినప్పుడు ఒక్క సెకండ్లో చిరంజీవి వాళ్ళని కొట్టడం మాస్ ఫాలోయింగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. లాజిక్ పక్కన తీసి ఆ బుర్రను ఆలోచించడం పక్కన పెట్టి ఎంటర్టైన్మెంట్గా చూస్తే మాత్రం పడి నవ్వుతాం. లాస్ట్కి తీరబోతే ఇద్దరు పిల్లల్ని మిస్ అయ్యానన్నంత బాధ చెప్తే లీవ్ ఇచ్చి అతని దగ్గర పంపిస్తే అక్కడ స్కూల్లో ఇతను పీటీ మాస్టర్గా చేరడం, ఇవన్నీ కూడా నిజ జీవితంలో జరగని అతిశయోక్తులు. పూర్తి అన్ని సినిమా అంతా అతిశయోక్తి అలంకారమే. అయితే ఆ అలంకారాల్లో కూడా మనకు అలంకారంగా నచ్చింది ఏంటంటే పాటలు బాగున్నాయి. ఫార్ములా బేస్డ్ సినిమా ఇది. వెరైటీ ఎందుకన్నానంటే ఇద్దరు హీరోల కాంబినేషన్ వెరైటీ అనిపిస్తుంది.